చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంది యాంకర్ స్రవంతి చొక్కవరపు. బిగ్ బాస్ షోతో వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ తర్వాత తనలోని గ్లామర్ షోకి పదును పెట్టింది స్రవంతి. స్కిన్ షో చేసే తెలుగు యాంకర్లో ప్రముఖంగా వినిపించే పేరు అంటే యాంకర్ అనసూయదే. అయితే ఆ విషయంలో ఆమెతో గట్టిగా పోటీ పడుతుంది యాంకర్ స్రవంతి. తన ఇన్స్పిరేషన్ యాంకర్ అనసూయ అంటుంది. ఈ విషయం ఏంటో తెలుసుకుందాం. పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా టాలీవుడ్లో అందాలు ఆరబోసే కొద్దీ ఆఫర్ల అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ విషయంలో యాంకర్ అనసూయ అందరికంటే ఒక 4 ఆకులు ఎక్కువే చదివింది. ఇప్పుడు ఆమెను బీట్ చేసే పనిలో పడింది యాంకర్ స్రవంతి. యాంకర్ అనసూయ ఎక్స్పోజింగ్ తోనే ఎక్కువగా పాపులర్ అయింది. జబర్దస్త్ లో ఒక వెలిగి ఆ తరువాత సినిమాలు, షాపింగ్ మాల్స్ కి రిబ్బన్ కట్ చేయడం వంటి వాటితో ఫుల్ బిజీ అయిపోయింది. అదే కోవలో స్రవంతి కూడా తన అందం యాంకరింగ్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఒకప్పుడు ఈమెను ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ ఎప్పుడైతే ఈవిడ గ్లామర్ షోకి తెరతీసిందో అప్పటి నుంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఏ సినిమా ఈవెంట్ చూసినా యాంకర్ స్రవంతియే కనిపిస్తుంది. ఈటీవీలో సుధీర్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్స్ ప్రోగ్రామ్ లో అయితే ఓవర్ ఎక్స్పోజింగ్ తో పాటు ఓవర్ డోస్ డైలాగులతో కూడా హాట్ టాపిక్ అవుతుంది స్రవంతి. అయితే తన బట్టలు, షోల్లో తను కనిపించే తీరు బోల్డ్గా అనిపించవచ్చేమో కానీ తాను మాత్రం చాలా సాంప్రదాయబద్ధంగానే ఉంటానని అంటుంది స్రవంతి. తన బట్టల్ని చూసి చాలా మంది తనకి బోల్డ్ పాత్రల్ని ఆఫర్ చేస్తున్నారంటూ తన సినిమా అవకాశాల గురించి చెప్పుకొచ్చింది. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళయింది. కష్టపడితేనే కానీ ఫలితం ఉండదని అంటాం కదా, అలా నాకు ఇన్నేళ్లు పట్టింది. పుష్ప అప్పుడు అల్లు అర్జున్ గారిని ఇంటర్వ్యూ చేశాను. దాంతో నాకు బ్రేక్ వచ్చింది. బిగ్ బాస్ కు వెళ్ళాను. అప్పటి నుంచి మంచి వర్క్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ, అందులోనూ తెలుగు యాంకర్స్ ఇంకా తక్కువ. నా ఇన్స్పిరేషన్ అనసూయ గారు. ఫ్యాషనబుల్ గా ఉండాలంటే అనసూయ గారిని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటాను. అనసూయ గారు యాంకరింగ్ చేసే సినిమాల్లో విజయ్ అయ్యారు. నేను కూడా సినిమా చేశాను, అది రన్నింగ్ లో ఉంది. 15 days షూటింగ్ షెడ్యూల్ కూడా అయింది. ఆ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 5-6 నెలలు పడుతుంది. ఆ సినిమాలో మెయిన్ లీడ్ గా చేశాను. ఆ కథకి హీరో హీరోయిన్ అని ఉండదు, కథే హీరో. ఆ కథలో నేను ముఖ్యమైన పాత్రను పోషించాను. 4 అమ్మాయిల కథ అది. అందులో నేను మెయిన్ లీడ్. అంతేకాదు వెబ్ సిరీస్ లో కూడా నాకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. బట్ చాలా వరకు బోల్డ్ సీన్స్ కి అడుగుతున్నారు. నేను వేసుకునే బట్టలు అలా ఉంటాయేమో కానీ నాది చాలా ట్రెడిషనల్ మైండ్ సెట్. నేను వేసుకునే బట్టలు ట్రెండీగానే ఉంటాయి కానీ నా మైండ్ సెట్ అంతా పాతకాలపు మైండ్ సెట్. స్క్రీన్ మీద మంచిగా కనిపించడం కోసం ఇలాంటి బట్టలు వేసుకోవడం తప్ప నా మైండ్ సెట్ అది కాదు. షోలలో నా కాస్ట్యూమ్స్ కూడా వాళ్లే ఇస్తారు. వాళ్ళు ఏది వేసుకోమంటే అది వేసుకుంటాను, అంతే తప్ప కావాలని చేస్తున్నది కాదు అంటూ చెప్పుకొచ్చింది యాంకర్ స్రవంతి. మన తెలుగు అమ్మాయిలు యాంకర్లుగా ఉన్నదే చాలా తక్కువ. అలాంటి యాంకర్లో ఇప్పుడు స్రవంతి కూడా మంచి పేరు తెచ్చుకుంటుంది. అలాగే స్రవంతి ఇంకా ఎంతో మంచి పేరు తెచ్చుకుని ముందుకు వెళ్లాలని మనమందరం కోరుకుందాం. అలాగే స్రవంతి యాంకరింగ్ మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.